అందరికీ ఓం నమః అండి. నేను మీకు ఏం చెప్పాను, మన ఆహారం ద్వారా నానా రకమైన శక్తులు వస్తాయి, అనేక రకాల శక్తులు వస్తాయి. శారీరక శక్తి, కాస్మిక్ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఇలాగా. అయితే అవైన తర్వాత మన మానసిక శక్తి ఏది ఉంటుందో అది 10% మాత్రమే మనం ఖర్చు పెడతాం. అంతవరకు మనం వచ్చాం. అయితే నేను చూడండి, అంటే నేను స్టడీ చేసి అన్నీ చేసి మీకు చెప్తున్నా, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం నాకు మన్నించండి. నాకు తెలుగు నేను కొంచెం అంత అప్ టు ద మార్క్ కాదు. నేను అంటే నాకు పుట్టి నుంచి నాకు తెలుగు తెలియదు. నాకు ఎంతవరకు వస్తుందో నాకు ఎంతవరకు అవుతుందో నేను అంతవరకు మీకు స్టడీ చేసి చెప్తున్నాను. ఓకే, తప్పులు ఉంటే మన్నించండి. అయితే చూడండి, అన్నమయ కోశ, ప్రణమయ కోశ, మనోరమ కోశ, విజ్ఞామయ కోశ, ఆనందమయ కోశ ఇలా ఉన్నాయి. సరేనా? అయితే ఒక్కసారి మనస్సుకు ఏ విషయాలు తీసుకోవాలో, తిరిగి అవసరమైనప్పుడు అవే విషయాల్ని ఎలా బయటకి స్పందించాలో పూర్తిగా తెలీదు. దాన్నే యోగా భాషలో విజ్ఞానమయ కోశం అని అంటారట. ఇందులో విజ్ఞానమయ కోశ అంటే ఇగోటి విజ్ఞానమయ కోశ అని అంటారు. అయితే మనసుకు మంచి జ్ఞానము అందిస్తే అవే విషయాలను బయటకు ప్రకటిస్తుంది, అలాంటి విషయాలతో సేకరిస్తుంది. ఇలా మనస్సులోని అంతర్గతంగా విగూఢమై ఎంతో విజ్ఞానము, బుద్ధి ఉంటుంది. జీవిలోన నీరు తోడుకున్నట్ల కాదు, బావిలోన నీరు తోడుకున్నట్లే అవసరమైనప్పుడు అంతరాల్లో నుంచి శక్తిని తోడుకొని బాహ్య ప్రపంచానికి స్పందించే బహిర్గత మౌతం. అంటే ఇక్కడ ఏమి లేదండి, నీళ్లు మనం చూసారా, నుయ్యి నుంచి ఎలాగ తోడుకుంటామో జ్ఞానం అనేది కూడా మన శరీరం, మన బుర్రలో అలాగే ఉంటుంది. అలాగే అవసరం అయినప్పుడు ఎంత జ్ఞానం అవసరమో అంతే మనం తీసుకుంటాం. ఇప్పుడు ఏటి లేదు, నేను అమ్మ అని అన్నానంటే కొంచెం జ్ఞానమే నాకు అవసరం. కానీ అదే అమ్మ గురించి ఒక పద్యం చెప్పాలంటే నేను చాలా టైం ఆలోచించలేదు లేదా. అమ్మ గురించి ఒక లైనే చెప్పాలంటే మరి కొంచెం జ్ఞానం కావాలి. అలా అన్నమాట. అది దాని అర్థం అని నాకైతే అర్థమైంది. బాహ్య ప్రపంచంకి బాహ్యగతం అవుతుంది. బాహ్యంగా చూడండి, ఇలాగా ఈ రిప్రజెంటేషన్ నేను చేయడానికి నాకు చాలా తప్పులు కూడా ఉంటాయి, చాలా టైం పట్టింది. కానీ ఇది ప్రింట్అవుట్ కాబట్టి ఇది ఈజీగా మీకు నీట్గా కనిపిస్తుందని నేను ఇందులో చూపిస్తాను అన్నమాట. అయితే బహిర్గతమయ్యే ప్రతి విషయం మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అంటే మన జ్ఞానశక్తి మన మనస్సుకి కంట్రోల్ చేస్తుంది. అయితే మన జ్ఞానశక్తి ఏదైతే ఉంటుందో అదే మన మనసుకట కంట్రోల్ చేస్తుందంట. ఇది సీడ వచ్చేసిన చూడండి, ఇది మనస్సుకి కంట్రోల్ చేస్తుంది. మనల్ని ముందుకు వెనుకకు నడిపించడానికి బుద్ధి విజ్ఞత మాత్రమే, చెడు బుద్ధి మరి మంచి బుద్ధి, దానికి నెగటివ్ ఇంటెలిజెన్స్ అండ్ పాజిటివ్ ఇంటెలిజెన్స్ అని అంటారు. అయితే ఈ ఒక్క నెగటివ్ ఇంటెలిజెన్స్, పాజిటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటబ్బా అంటే
మంచి ఆలోచనలకి మనసుల్లో ఇప్పుడు మంచి ఆలోచనలు మన మనసుల్లో పుడితే అది పాజిటివ్ ఇంటెలిజెన్స్. అది చెడైతే నెగిటివ్ ఇంటెలిజెన్స్. అంతేకాదండి, అంతకు మించి ఈ పాజిటివ్ ఇంటెలిజెన్స్ నెగటివ్ ఇంటెలిజెన్స్ మనకి మన జీవితాలకి ఏ స్థాయికి తీసుకెళ్ళాలో ఆ స్థాయికి తీసుకెళ్తాయి. అది పాజిటివ్ అవని నెగటివ్ అవని. మంచి బుద్ధి ఉంటే మంచి తోవలో వెళ్తావు, చెడ్డ బుద్ధి అయితే చెడ్డ తోవలో వెళ్తావు. మంచి బుద్ధి మనకి ఎలాగొస్తుంది? మంచి పుస్తకాలు, ప్రకృతి, ఇవన్నీ ప్రకృతిని బట్టి మంచి పుస్తకాలు, తల్లిదండ్రులు గురువులు చెప్పిన మంచి మాటలు బట్టి మంచివి వస్తాయి. అలాగే చెడు దృశ్యాలు, చెడు పుస్తకాలు అంటే ఏదోని చెడ్డవి మనం ఆలోచించిన మనం లైఫ్లో ఎంటర్ అయినా మనం అవే ఆలోచనలతో బయటికి వస్తాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.